ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవ గారి దంపతులకు ఒకసారి ఆత్మ ప్రణామాలు తెలుపుకొని కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం. మాస్టర్స్, కర్మ సిద్ధాంతం ఈరోజు 18వ భాగము తెలుసుకుందాం. నోట్ చేసుకోండి. స్వతంత్రేచ్ఛ అన్ని కర్మ ప్రకారం జరిగితే ఇక మనకు పాపపుణ్యాల పేరుతో కష్టసుఖాలు ఎందుకు? అన్ని కర్మను అనుసరించి మనకు లభిస్తున్నప్పుడు కొత్తగా ప్రయత్నించడం ఎందుకు అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. అదీ కాక చాలామంది విదేశీయులు కర్మ సిద్ధాంతాన్ని ఫేటలిజం అని అనేస్తారు. ఫేటలిజం అంటే అన్నింటికీ అదృష్టమే అనే అర్థం వస్తుంది. కర్మ సిద్ధాంతం దీనికి పూర్తిగా విరుద్ధం. అన్ని కర్మ ప్రకారం జరిగితే ఇక పాపపుణ్యాల పేరుతో కష్టసుఖాలు ఎందుకు అనే క్వశ్చన్ మనకు వస్తుంది. మరి కర్మను అనుసరించి మనకు లభిస్తున్నప్పుడు ఇంకా కొత్తగా ప్రయత్నించడం ఎందుకు? మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు దాన్ని అనుభవించాలి, కానీ దాన్ని అనుభవించకుండా మళ్ళీ దానికోసం ప్రయత్నించడం ఎందుకు? సుఖం వచ్చింది, దాన్ని సుఖం ఎలాగో అనుభవిస్తాం, కష్టం ఒకటే మనకు కష్టం అనిపిస్తుంది. అయితే ఈ కర్మ సిద్ధాంతాన్ని విదేశీయులు నమ్మరు, వాళ్ళు అదృష్టాన్ని నమ్ముతారు. అంటే ఇప్పుడు మనం కూడా అంటుంటాం, మన అదృష్టం ఉంటే ఎలా ఉంటే అలా జరుగుతుంది అని ఒక మాట అంటాం. కానీ ఇక్కడ ఎప్పుడంటాం మనం మన అదృష్టాన్ని బట్టి మనకు జరుగుతుంది అని ఎప్పుడంటాం? ప్రాపంచిక జీవితంలో ఉన్నప్పుడు మన అదృష్టాన్ని బట్టి మనకు జరుగుతుందని తెలుసు. కానీ ఆధ్యాత్మిక జీవితంకి వచ్చిన తర్వాత, ఈ కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకున్న తర్వాత మనకేమర్థమైంది? గత జన్మలో మనం చేసిన పాపపుణ్యాల ఫలితంగా మనం మన జీవితాన్ని ఇప్పుడు జీవిస్తున్నాము అనే విషయం అర్థమైపోయింది కదా. మనం నమ్ముతున్నాం. లేకుంటే నేను ఈ జన్మలో ఎవ్వరికీ అన్యాయం చేయలేదు, ఎవరికి ఏం చేయలేదు, నా జీవితం ఇప్పుడు ఎందుకు ఇలా ఉంది అని మనం ఎన్నోసార్లు ప్రశ్నించుకుంటాం. ఎప్పుడు మనకు కష్టము, బాధ, సమస్య కలిగినప్పుడు మనం అనుకుంటున్నాం, అవునా కదా? సుఖంగా ఉన్నప్పుడు దాన్ని ఏం గుర్తు చేసుకోలేదు. మనకి ఏదైతే కష్టం అనిపిస్తుందో అప్పుడు మాత్రమే నేను ఈ జన్మలో ఏమి చేయలేదు, నాకు ఇప్పుడు ఎందుకు ఇలా ఉంది అనేది మనం ప్రశ్నించుకుంటున్నాం కదా. అయితే ఇక్కడ మన కర్మ ప్రకారమే జరుగుతుందంటే ఈ టాపిక్ ప్రకారము ఏంటి? కర్మ సిద్ధాంతము అనేది కాదు, మన అదృష్టం ప్రకారమే జరుగుతుందని విదేశీయులు అనుకుంటారు. మనం మాత్రం మన కర్మానుసారమే మన జీవితం ఉంది అనే విషయం మనకు ఇక్కడ అర్థమవుతుంది. నెక్స్ట్, ఒక పని చెయ్యాలా వద్దా అనే స్వతంత్రత జీవునికి ఉంటుంది, కానీ దాని కర్మఫలం మీద అతనికి అధికారం ఉండదు. అంటే మనం ఇక్కడ కర్మ చేయడానికి, అంటే పని చేయడానికి మాత్రమే మనకు అధికారం ఉంది. ఆ కర్మ చేస్తాం కదా, చేసిన దానికి ఫలితం అనేది మనకు లేదు, ఆ ఫలితం ఆశించడానికి మనకు అధికారం లేదు. మరి శ్రీకృష్ణ భగవానుడు కూడా మనకు భగవద్గీతలో ఇదే చెప్పారు కదా. కర్మణ్యే వ్యాధికారస్తే మా ఫలేషు కదాచన. నోట్ చేసుకోండి. నీకు కర్మ చేయడంలోనే అధికారం ఉంది. అంటే మంచి చేస్తావా లేక చెడు చేస్తావా అనేది నీ ఇష్టం. నీకు కానీ నీవు చేసిన కర్మకు
నీకు నచ్చిన ఫలం పొందే అధికారం లేదు. అంటే చెడు చేసి దానికి సత్ఫలితాన్ని పొందే అవకాశం నీకు లేదు. కనుక నీవే నిర్ణయించుకోవాలి. అంతే కదా. మనం ఏదైనా ఒక పని చేయడానికి మనకు అధికారం ఉంది. అది మంచి చేస్తామా చెడు చేస్తామా అనేది మన ఇష్టం. మంచి చేయడానికి కానీ చెడు చేయడానికి కానీ మనకు అక్కడ మనకు స్వేచ్ఛ ఉంది. మన ఇష్టానుసారం అది చేస్తాం. కానీ ఆ చేసిన దానికి ఫలం ఆశించడంలో మనకి ఎలాంటి అధికారం లేదు. చెడు చేసి మంచి ఇయ్యమంటే వస్తుందా? రాదు కదా. మనం ఏ విత్తనం నాటితే ఆ చెట్టే వస్తుంది. ఆ చెట్టు యొక్క ఫలాలే మనం తింటాం. చెప్తారు మనకు పత్రి గారు, ఏంటి మీరు వేప విత్తనం నాటి మామిడి పండు కావాలంటే వస్తుందా అంటే రాదు. మీరు ఏ విత్తనం నాటారో అదే ఫలం మీరు తీసుకుంటారు. మరి దానికి కొన్ని ఉదాహరణలు రాసుకుందాం. నా నోటికి వచ్చింది నేను మాట్లాడతాను, తర్వాత తిడతాను, అరిషట్ వర్గాలకు లోనయ్యి నిందలు వేస్తాను, అవమానించి క్రిందికి లాగుతాను. ఇదంతా నా కర్మలో ఉంది కనుక నేను చేస్తున్నాను అని అంటావా? అలా సమర్థించుకోలేవు. అలా సమర్థించుకున్నా సమాధానపరుచుకున్నా శాస్త్రం ఒప్పుకోదు. నేను చేసింది దుష్కర్మ కనుక నేను అనకాడ నీవు అని రాసుకున్నాను. నీవు చేసింది దుష్కర్మ కనుక దానికి తగ్గ ఫలితం నీకు ఈశ్వరుడిస్తాడు. నీవు భక్తుడివనో, కొబ్బరికాయలు కొడతావనో, అర్చనలు చేస్తావనో, ధర్మరక్షణ చేస్తున్నావనో నీకు శిక్ష తగ్గించి వేయడు. నీవు చేసిన దానికి నువ్వు అనుభవించవలసిందే. ఇక్కడ ఈశ్వరుడు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాడు. జీవుడు ఒక పని చేయాలంటే అతడి మీద అతని పూర్వపు ఆలోచనలు, వాసనలు, సంస్కారాలు, వృత్తులు వాటి ప్రభావం చూపిస్తాయి. ఓకే. ఇప్పుడు మనం అంటుంటాం, మరి పూర్వజన్మ కర్మ ప్రకారమే మన జీవితం ఉంది అని అన్నప్పుడు, మరి దాని ప్రకారమే మనం జీవిస్తున్నప్పుడు ఏం చేస్తాను? నా ఇష్టం వచ్చినట్లు నేను మాట్లాడతాను, ఎవరినైనా సరే తిడతాను. అంటే ఇక్కడ ఏది ఒప్పుకోదు. అరిషట్ వర్గాలకు అంటే తెలుసు కదా, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు, వీటికిలోనే తిడతాను. ఇవన్నీ ఏవైతే చెయ్యకూడని పనులున్నాయో వాటన్నిటినీ నేను చేస్తాను. ఇదంతా నా కర్మలో నేను రాసింది కాబట్టి చేస్తాను అని అంటే కుదురుతుందా? ఎక్కడ కుదరదు. అలా ఇప్పుడు ఇంకొక మాట అంటారు, ఏంటి, మనలో ఆ భగవంతుడు ఉన్నాడు అని మనకు తెలుసు, మరి ఆ భగవంతుడు మనచే చేయిస్తున్నాడు అని కూడా మనం అంటుంటాం కదా. ఆయన ఎట్లా చెప్తే అట్లా చేస్తున్నాము అంటాం. ఇక్కడ ఆయన చెప్పినట్లు కాదు, మన మనసు చెప్పినట్లు మనం వింటున్నాం. ఈ విషయం మనం గుర్తుంచుకోవాలి. ఎక్కడైనా చెడు చేయమని చెప్తాడా భగవంతుడు? మనసు చెప్పినట్లు మనం వింటున్నాం. లోపలున్న ఆ భగవంతుని మాట, ఆ ఆత్మ మాట మనం వింటే మన ఈ జీవితాలు ఇలా ఉండేవి కాదు. ఈ బాధలు, దుఃఖాలు, సమస్యలు వీటన్నిటికీ మనం లోనయ్యే వాళ్ళం కాదు.
ఆ భగవంతుని మాట వినకుండా మనం ఏం చేస్తున్నాం, మన మనసు మాటనే వింటున్నాం. ఉదాహరణకు చూడండి, ఒక వ్యక్తికి షుగర్ ఉంది, నీవు తీపి వస్తువులు తినొద్దు అని చెప్తారు. నాకు తినబుద్ధి అవుతుందని షుగర్ తింటే ఏమవుతుంది, ఆ తీపి పదార్థాన్ని తింటే ఏమవుతుంది, షుగర్ ఎక్కువ అవుతుంది కదా, అవునా కదా? అంటే ఇక్కడ నీ లోపల ఆత్మ మాట కాదు, ఆ భగవంతుని మాట కాదు, నీ సాటి వ్యక్తి, నువ్వు ఎలా ఉన్నావో అలా ఉన్న వ్యక్తి ఒక డాక్టర్ రూపంలో నీకు చెప్తున్నాడు, నీకు షుగర్ ఉంది, నువ్వు తీపి తినొద్దు, ఇది తింటే నీకు షుగర్ ఎక్కువ అవుతుందని. నీవు లోపలున్న భగవంతుని మాట వినలేదు, ముందలున్న డాక్టర్ మాట వినలేదు. అంటే నీ జిహ్వా చాపల్యానికే నీవు విలువనిస్తున్నావు, కానీ నీకున్న అనారోగ్యానికి నీవు విలువను ఇవ్వటం లేదు. ఇక్కడ మనం చేసిన పాపాలకు ఏ భగవంతుడు మనను, ఏ శాస్త్రాలు కూడా ఒప్పుకో, ఎవరు ఒప్పుకోరు. ఇంకా మనం చేసిన పాపాలకు ఆ విగ్రహంలో ఉన్నటువంటి భగవంతుడైనా కొంచెం కనికరిస్తాడేమో, కానీ ప్రకృతి మాత్రం అస్సలు ఒప్పుకోదు. చేసిన కర్మ అనుభవించి తీరాల్సిందే, దాని నుంచి మనం ఎప్పుడూ తప్పించుకోలేం, దానికి తగ్గ శిక్ష వేస్తాడు. ఇక్కడ విగ్రహంలో ఉన్న భగవంతుడు నువ్వు కొబ్బరికాయలు కడతావను, 108 చుట్లు తిరుగుతావను, లేదా తలనీలాలు సమర్పిస్తావను, ఏదో ఒకటి, అదంతా మన గుడ్డి నమ్మకం. ఇది ఇస్తే ఆ భగవంతుడు మనకు ఇస్తాడని. మనం కర్మ అనుభవించేది అయిపోతేనే మనం దాని నుంచి బయటపడతాం. ఇది తెలియక మనం ఏం చేస్తాం, ఈ భగవంతుడి దగ్గరికి వెళ్తే కాలేదు, ఆ భగవంతుడి దగ్గరికి వెళ్తే కాలేదు, ఇంకో దగ్గరికి వెళ్తే, అంటే మనం విగ్రహ రూపంలో ఉన్నప్పుడు ఆ భగవంతుని కొలిచేటప్పుడు మనం ఇవే చేశాం. చూడండి, మనం ఏది ఎన్ని చేసినా కూడా మన కర్మ తీరితేనే మనకున్న సమస్య పోతుంది. ఇప్పుడు మనందరికీ తెలుసు, ఇప్పుడు ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత మన అనుభవించే సమస్య పక్కకు పోయింది. ధ్యానంలోకి వచ్చిన కొత్తలో అలాగే అనుకుంటాం, కానీ ఇక్కడ ధ్యానంలోకి వచ్చినా కూడా కొంతమందికి తగ్గదు కదా, అంటుంటారు, నువ్వు చేసి ధ్యానం చేసి తగ్గింది, నాకెందుకు తగ్గట్లేదు అని అడుగుతారు. ఆ క్వశ్చన్ తొందరగా వస్తుంది. ఈ ఏమంటారు, ఆధ్యాత్మిక జ్ఞానం గురించి ఆలోచించరు, ఈ ఆత్మ ఎదుగుదల గురించి ఆలోచించరు, కానీ శారీరక సమస్యలు, మానసిక సమస్యలు ఉంటే మాత్రం ఫస్ట్ క్వశ్చన్ ఇస్తారు, నీకెందుకు పోయింది, మాకెందుకు పోలేదు, నీకెందుకు తగ్గింది, మాకెందుకు, మీకు తొందరగా రిజల్ట్ వచ్చింది, మాకెందుకు రాలేదు. అంటే ఇక్కడ మనం అనుభవించే కర్మ ఆ సమయం అయ్యే వరకు మనకిక్కడ ఏది రిజల్ట్ రాదు. మరి దానికి ఇంకెందుకు ధ్యానం చేయాలనే క్వశ్చన్ కూడా వస్తుంది మళ్ళా కదా, తప్పకుండా క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు అక్కడ పూజలు చేస్తే అనుభవిస్తుంది, హాస్పిటల్కి పోతే అనుభవిస్తుంది, మరి ధ్యానంలోకి వచ్చి గొప్ప ఏంటి, దీంతో రిజల్ట్ ఏంటి, ఏదైనా అనుభవించేదే కదా అనే ప్రశ్న కూడా మనకు తొందరగా వస్తుంది. కానీ అక్కడ నీవు మెడిసిన్స్ వాడడం వల్ల రిజల్ట్ వస్తుంది, కానీ దాని నుంచి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అలానే వాడొద్దని కాదు, మనకున్న సమస్యను బట్టి మనం వాడుతూ ధ్యానం చేయాలి. అంటే ఇక్కడ ఈజీగా మీకు అర్థం కావాలి అంటే 6 నెలల సమయం పట్టి తగ్గేదాన్ని ధ్యానం చేయడం వల్ల 3 నెలల్లో మనం ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. పెద్దగా అనుభవించే కర్మను చిన్నగా అనుభవించి మనం దాని నుంచి బయటపడవచ్చు. కాబట్టి అంటే ఇంకొకటి, ఈ ధ్యానం అనేది చేయడం వల్ల మనకు కర్మ సిద్ధాంతం పూర్తిగా అవగతమయ్యి ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు,
ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎలా ఆలోచించాలి, ఎలా ఆలోచించకూడదు, మన జీవితం ఎలా ఉండాలి అనేది మనకు బాగా అర్థమవుతుంది కదా. మనకి ఇంతకుముందు తెలుసా, ఇస్తే వస్తుంది, ఏది ఇస్తే అదే వస్తుంది, ఈ విషయాలని తెలుసా మనకు? తెలియవు. ఇప్పుడు ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత మనకు ఇవన్నీ అర్థమవుతున్నాయి. మనందరికీ తెలుసా మన కర్మానుసారమే మన జీవితం నడుస్తుంది అని? ఇది తెలియదు. మనం వర్తమాన జీవితంలో జీవించాలనే విషయం తెలుసా? తెలియదు. మనందరికీ ఉన్న ఒక చెడు అలవాటు ఏంటి? ఎంతసేపు గతం గురించన్నా ఆలోచించుకుంటూ జీవిస్తాము, లేదా భవిష్యత్తు గురించన్నా ఆలోచించుకుంటూ జీవిస్తాం. ఆ గతము భవిష్యత్తు రెండు గురించి ఆలోచిస్తూ ఉన్న జీవితాన్ని కూడా సర్వనాశనం చేసుకుంటున్నాం. ఏమంటారు? పెళ్లి కాలేదన్ని రోజులు పెళ్లి కాలేదంటారు. పెళ్ళి అయ్యాక ఏం చేస్తారు? ఆ కోడలతో లేదా అత్తతో సఫర్ అవుతుంటారు. పిల్లలు కాకముందు కాలేదు అంటారు. వాళ్ళు సతాయిస్తుంటే ఎక్కడిగాంగా పిల్లలు రా నాయన నాకు పుట్టారు అంటారు. చూడండి మన జీవితం ఎలా ఉంది. ఉన్న జీవితాన్ని ఆస్వాదించాం. ఉన్నదాన్ని ఆస్వాదించకుండా గతం గురించో భవిష్యత్తు గురించో ఆలోచించి మన యొక్క జీవితాన్ని మనం నష్టపోతున్నాం. కాబట్టి ఇక్కడ మనం ఏ పని చేస్తామో దానికి తగ్గ ఫలితమే ఆ భగవంతుడు మనకిస్తాడు. అంతే తప్ప నీవు చెడు చేసి మంచి ఇవ్వమంటే ఎట్టి పరిస్థితిలో ఇవ్వడు. భగవంతుడికి నిష్పక్షపాతంగా మనకు శిక్షణ ఇస్తాడు. ఇప్పుడు కోర్టుకి వెళ్తే అందులో ఉన్నటువంటి జడ్జి ఏం చేస్తాడు? అతడు ఎవరు చెప్పిన మాటలు వింటాడు. అక్కడ లాయర్ మాటలు, ఇక్కడ లాయర్ మాట ఉంటారు. ఇంకా కొంతమంది అయితే ఆ లంచాలకు లోనయ్యి దోషిని నిర్దోషి చేస్తాడు, నిర్దోషిని దోషి చేస్తాడు. కానీ భగవంతుడు అలా చేయడు. ఎవరు చేసిన దానికి వాళ్లకు ఆ ఫలితాన్ని ఇస్తాడు. అయితే ఇక్కడ జీవుడు అంటే ఒక మానవుడు, ఒక మనిషి పని చేయాలంటే అతడి మీద ఉన్నటువంటి గత జన్మ ఆలోచనలు అనుకోండి, వృత్తులు, పనులు అనుకోండి, వాసనలు అంటే సంస్కారాలు అనుకోండి, వీటన్నిటి గురించి మనం ముందు క్లాసుల్లో తెలుసుకున్నాం. మళ్ళీ చెప్పుకుంటూ పోతే మళ్ళీ ఈరోజు కూడా ఈ క్లాసు అయిపోతుంది. కాబట్టి ఆ గతంలో ముందు జరిగిన క్లాసులు అవన్నీ చదివితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. నోట్ చేసుకుంటున్నారు కదా, రోజు అన్ని వివరంగా రాసుకుంటున్నారు. అవన్నీ మనకు చదివితే అర్థమవుతాయి. అంటే వాటి ప్రకారమే మన జీవితం నడుస్తుంది. కర్మ సిద్ధాంతము దానికి నెంబర్ 1 పాయింట్. తర్వాత గత జీవితంలో ఉన్నటువంటి సంస్కారాలు, వాసనలు, వృత్తులు, ఆలోచనలు అవన్నీ మన సబ్కాన్షియస్ మైండ్లో ఉండిపోతాయి. వాటి ప్రకారమే ఇప్పుడు జీవించే జీవితం మనకు నడుస్తుంది. కాబట్టి అవన్నీ చదువుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్. కానీ కొత్తగా నీకు కొంత స్వేచ్ఛ కూడా ఉంటుంది. నీకు నచ్చింది నువ్వు చేయవచ్చు. దానిని స్వతంత్రేచ్ఛ అంటారు. ఇచ్ఛ అంటే కోరిక. ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే, మనం చెప్పుకున్నాం ఇప్పుడు ఆలోచనలు, సంస్కారాలు, వాసనలు, మన కర్మ సిద్ధాంతం ప్రకారం మన జీవితం ఉంటుంది అని ఇవన్నీ అనుకున్నాం కదా. ఒకటి మనకు చాయిస్ ఏంటంటే, నీకు కొంత స్వేచ్ఛ ఉంది, నీకు నచ్చింది నువ్వు చేయొచ్చు. దాన్ని స్వతంత్రేచ్ఛ అంటారు. అంటే మన ఇష్ట ప్రకారము మనం ఇక్కడ చేయొచ్చు. అదేందో రాసుకోండి. అనగా నీ కర్మ ప్రకారం నీకు ఒకటి లభ్యం కాకపోవచ్చు, కానీ స్వతంత్రేచ్ఛతో, దృఢ సంకల్పంతో నీవు ప్రయత్నం చేస్తే నీకది లభ్యం కావచ్చు. నీ ప్రయత్నం యొక్క తీవ్రతను బట్టి నీవు దుస్సాధ్యమైన దాన్ని సుసాధ్యం చేసుకోవచ్చు. నీ జీవితం నీ చేతుల్లో ఉంది.
అది కర్మ సిద్ధాంతమే చెబుతుంది. ఇక్కడ మనం కర్మ సిద్ధాంతం ప్రకారం మన జీవితం ఉంటుంది అని తెలుసుకున్నాం. ఇంకొకటి ఏం చెప్పిండు మనకు కొత్తగా, నీకు స్వతంత్రం, నీకు నచ్చింది నీవు చేయొచ్చు అని చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు మన కర్మపరం ప్రకారం మనకొకటి మనం చేసిన దానికి లభ్యం కాకపోవచ్చు, మనం అనుకున్నది మనకు కాకపోవచ్చు, కానీ మన ఇష్టానుసారం మనం గట్టి సంకల్పంతో మనం ప్రయత్నం చేస్తే మనకు అది కావచ్చు, జరగచ్చు. అది ఎట్లుండాలంటే మన ప్రయత్నం యొక్క తీవ్రతను బట్టి మనకు అది లభిస్తుంది. అంటే ఇక్కడ మీరందరు బిచ్చగాడు సినిమా చూసిండొచ్చు కదా, అందరూ చూసింటారు. బిచ్చగాడు సినిమాలో తల్లికి ఫ్యాక్టరీలో దెబ్బ తగులుతుంది, పూర్తిగా ఇంకా మంచం మీదనే ఉంటుంది కదా ఆమె. అయితే అతడు అంత కోటీశ్వరుడై ఉండి కూడా ఒక స్వామి చెప్పిన మాటలకు 48 రోజులు ఒక బిచ్చగాడిలా నటించాడు. అసలు అతడు అడుగుతాడు, నేను చెప్పింది చేస్తావంటే చేస్తాను అంటాడు. బిచ్చమెత్తుకొని బతకగలుగుతావా? ఇప్పుడున్నవన్నీ వదిలిపెట్టేసి నీవు అలా బతకగలుగుతావా అంటే అతడికి ఫస్ట్ అడగడానికే నోరు రాలేదు కదా. కానీ అతడు ఏం చేసిండు, ఎలాగైనా సరే నా తల్లిని నేను కాపాడుకోవాలి అనే ఒక గట్టి సంకల్పంతో 48 రోజులు ఆ దీక్షను తీసుకున్నాడు. మరి ఎన్ని అవమానాలు, ఎన్ని విమర్శలు, ఎంత కఠోరమైన జీవితం. బిచ్చగాడి జీవితం అంటే అంత ఈజీ కాదు కదా. ఎన్ని రకాలుగా హింసింపబడ్డాడు, విమర్శింపబడ్డాడు, కొట్లు పడ్డాడు, ఎన్ని రకాలుగా ఎన్ని కావాలో అన్నీ అయ్యాడు. మరి తన యొక్క దృఢ సంకల్పంతో, తన యొక్క ప్రయత్నం చే, తన కృషి చే ఆ తల్లిని దక్కించుకున్నాడా లేదా కదా. అట్లాగే నా కర్మ ప్రకారమే నా జీవితం జరుగుతుంది, నేను ఇలాగే అడుక్కొని తినాలి అని అనుకున్నాడా? నేను ఇవన్నీ వదిలిపెట్టా కాదు కదా. మన జీవితంలో మనం కూడా మనకు వచ్చిన దానికి నా కర్మలు ఇలా రాసిపెట్టింది, ఇలా జరుగుతుంది అని వదిలిపెట్టేయొద్దు. మనకి ఏదైతే కావాలనుకుంటామో దానికోసం గట్టి ప్రయత్నం మనం చెయ్యాలి. మన ప్రయత్నాన్ని బట్టే మనకి ఇక్కడ ఫలితం లభిస్తుంది అనేది ఇక్కడ తెలుసుకుందాం. మరి ఇంకా దీనికి ఒక కథ కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఏంటే ఇక్కడ కర్మణ్యే వ్యాధికార సమాఫలేషు కదాచన అంటే మనకేం తెలుసు, ఎవరు చేసిన పాపం వాళ్ళు అనుభవిస్తారని మనం వింటుంటాం. అయితే ఇక్కడ కొన్ని సందర్భంలో మనం చేసిన చిన్న చిన్న పొరపాట్లు వల్ల కూడా మనం వేరొకరి కర్మను కూడా మోయాల్సి వస్తుంది. ఆ కర్మ మనకు అంటుకుంటుంది. అర్థమైందా? మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనకు వచ్చేది వస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో వేరే వాళ్ళు చేసినటువంటి కర్మ మనం మోయాల్సి వస్తుంది అనే దానికి చిన్న స్టోరీ తెలుసుకుందాం మనం. కర్మ సిద్ధాంతం. ఒకసారంట ఒక బ్రాహ్మణుడు తన యొక్క తండ్రి, మనం అంటాం తద్దినం అంటాం కదా, వాళ్ళు పితృకార్యం అంటారు. ఆ పితృకార్యం చేయడానికి పూనుకున్నాడు ఆయన. అంటే ఉంది కాబట్టి చేస్తాడు. చేసేటప్పుడు అతనికి పాలు పెరుగు అవసరం కదా. ఆ పాలు పెరుగు అవసరమైతే చెప్పారు. ఎవరికి చెప్పారు? వాళ్ళు రోజు ఎవరితో అయితే కొంటారో ఒక గొల్లామెతో కొంటారు. చెప్తారు, తీసుకొస్తుంటుంది. ఆ గొల్లామె ఆ పెరుగును తీసుకుని వస్తుంటుంది. దానికి ఆ కుండలో పెరుగును బట్ట కట్టేసి తీసుకొని వస్తుంటుంది. వస్తుంటే దారి మధ్యలో గాలి బాగా ఎక్కువయ్యి బట్ట ఎగిరిపోతుంది. ఎగిరిపోతే అప్పుడు అక్కడ ఒక గద్ద పామును మోసుకుపోతుంటుంది. తన యొక్క ఆహారం కోసం మోసుకుపోతుంటుంది. పాము తన యొక్క ప్రాణాన్ని కాపాడుకోవడానికి విషం చిమ్ముతుంది. విషాన్ని కక్కుతుంది. కక్కినప్పుడు ఆ కుండలో ఆ విషం పడుతుంది. ఈ విషయం గొల్లామెకి మన తెలుసా? ఏమీ తెలియదు. తీసుకుపోయి ఆ బ్రాహ్మణుని ఇంట్లో
పెరుగు పోస్తుంది. ఇది తెలియని బ్రాహ్మణుడు ఏం చేస్తాడు? ఆ పితృకార్యాన్ని జరిపిస్తాడు. ఆ వచ్చిన ఆ బ్రాహ్మణులు, ఆ సద్బోధకులు, అతిథులు అందరూ మరణిస్తారు. పాము విషం కదా, మరణిస్తారు. మరి మరణించిన తర్వాత ఆ నోట ఈ నోట ఊరు మొత్తము వ్యాపిస్తుంది. ఇక్కడ మరి అక్కడ గొల్లామెది తప్పని కొంతమంది అంటారు, కొంతమంది పాము తప్పు అంటారు, కొంతమంది గద్దది తప్పు అంటారు, కొంతమంది బ్రాహ్మణుని తప్పు అంటారు. ఇలా రకరకాలుగా ఆ ఊరంతా వాదిస్తుంటారు. ఎవరైనా సరే ఏదైనా ఒక విషయం తెలిస్తే మనం అంటాం, ఇప్పుడు దాని గురించే మనం చర్చలు జరుగుతుంటాయి. ఇంకా మెల్లిగా ఈ వార్త యమలోకానికి, మరి చచ్చిన వాళ్ళు అంత ఎక్కడికి పోతారు? యమలోకంకి వెళ్తారు కదా, ఆ యమలోకంకి అంట. అప్పుడు చిత్రగుప్తుడు సంశయంలో పడ్డాడంట. మరి కర్మ ఎవరి లెక్కలు ఒకరి లెక్కలు రాయాలి కదా, రాయాలి కాబట్టి ప్రభు ఈ పాపం ఎవరికి చెందుతుంది, మరి ఈ లెక్క ఎవరికి రాయాలి అని చెప్పేసి యమధర్మరాజుని అడుగుతాడంట. అంటే ప్రకృతి సిద్ధంగా జరిగినటువంటి విషయాలకు పాపం ఎవరికి చెందదు. మరి ఆకలిగొన్న పక్షికి ఆహారం కావడం అవసరమే, తన ఆహారం తీసుకెళ్ళి అది ప్రయత్నం చేసింది. ఈ పాము ఏం చేసింది? తన యొక్క ప్రాణాన్ని రక్షించుకోవడానికి తను చేసింది. మరి బ్రాహ్మణునికి తన కార్యం తను నిర్వర్తించాలి కాబట్టి అతడు తన యొక్క కార్యాన్ని తాను సరిగ్గానే చేశాడు. మరి గొల్లవనితకు ఆ బట్ట కట్టింది, ఊసిపోయింది, అవన్నీ ఆమెకు తెలియదు. ఇక్కడ ఎవరిది తప్పు లేదు. మరి బ్రాహ్మణునిది తప్పలేదు, ఎవరిది తప్పలేదు. మరి బ్రాహ్మణుడు వంట చేసిన తర్వాత వంటను రుచి చూసి చేయడం ఎంగిలి పదార్థం పెట్టినది అవుతుంది కాబట్టి, రుచి చూడకుండా తను చేశాడు కాబట్టి అక్కడ బ్రాహ్మణుది కూడా తప్పు కాదు, ఇది సహజ సిద్ధంగా జరిగినటువంటి సంఘటన అని. మరి ఎట్లా దీనికి పరిష్కారం అంటే, ఎక్కడ పాపం ఉంటే అక్కడ భూలోకంలో ఈ ధర్మ సూక్ష్మాలు తెలియకుండా ఏదంటే అది మాట్లాడుతుంటారు. దీని గురించి ఎవరెవరైతే చేస్తుంటారో, చర్చిస్తుంటారో, వీళ్ళది తప్పు వాళ్ళది తప్పని నిర్ణయిస్తున్నారో వాళ్లకు ఈ పాపంలో భాగాన్ని అంతా పంచు అని చెప్తాడు. అర్థమైందా? ఎవరెవరైతే దీని గురించి జడ్జిమెంట్ చేస్తుంటాం మనం, నీది తప్పు నీది తప్పు నీది తప్పు అని, ఎవరెవరైతే దీని గురించి చర్చిస్తున్నారో వాళ్ళకందరికీ తలా కొంచెం ఈ పాపాన్ని పంచు అని చెప్పేసి యమధర్మరాజు చిత్రగుప్తునికి చెప్తాడు. అంటే మనం ఎంత జాగ్రత్తగా జీవించాలి అనేది మనం ఇక్కడ చాలా ఆలోచించాలి. ఇప్పుడు మన ఎయిర్ ఇండియా ఫ్లైట్ కూలిపోతే 270 మందో 300 మందో చనిపోయినరు. ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నాం, ప్రపంచం మొత్తం మాట్లాడుకున్నాం కదా. వీంది తప్పు, వాడి తప్పు, ఇలా తప్పు. ఒక ఇంట్లో ఒక పెళ్లి జరిగింది. పెళ్లి జరిగితే అది ప్రేమించి పెళ్లి చేసుకున్నారా, ఏ కులము, ఏ మతము, ఎన్ని మాట్లాడుతుంటాం. ఒక అత్తాకోడలు ఏదైనా మాట్లాడుతుంటారు, వాళ్ళకి సరిపోక ఏదైనా చెప్తుంటారు కదా. అలాంటి సందర్భాల్లో అత్తది తప్పని ఒక ఆమె చెప్తుంది, కోడలి తప్పని ఒక ఆమె చెప్తుంది. ఇలాంటివి ఎన్ని మాట్లాడుకుంటాం, ఎన్ని రకాలుగా మనం చూడండి. మనం చేసినవే మనకు మస్తుంటాయి. తెలిసి చేసినా తెలియక చేసినా కర్మే. మళ్ళీ పక్కింటి గురించి, పక్క ఊరి గురించి, పక్క దేశం గురించి మన నోటి దురదతో మాట్లాడి కర్మల్ని చేపట్టుకుంటున్నాం. మళ్ళీ ఏమంటారు? నేను తెలిసి ఎవ్వరికి ఏ హాని చెయ్యలేదు, చిన్న చీమను కూడా నేను చంపను అంటాం. ఈ మాటలతోన, ఈ నోటి దురదతోన మాట్లాడి మనం అనేకమైనటువంటి కర్మల్ని మన నెత్తిన పెట్టుకొని మోస్తూ, వీటిని మొయ్యలేక మళ్ళీ ఏడుస్తూ, మనం ఏడుస్తూ, మన ఇంటి వాళ్ళని ఏడిపిస్తూ, మన ఇంటిలోని ఒక్కటేనా, మనకు కావలసిన రక్త సంబంధికులు అనుకోండి, మన ఇంటి పక్క వాళ్ళు అనుకోండి, మన బాధను షేర్ చేస్తూ వాళ్ళను కూడా బాధలకు గురి చేస్తున్నాం. అంటే కర్మ సిద్ధాంతం ఎంత
జాగ్రత్తగా జీవించాలనేది మనకు దీని ద్వారా అర్థమవుతుంది. ఇంకా నోరు ఎంత కట్టడి చేసుకోవాలి. ఇప్పుడు దీనికి మౌనం ఉండాలా లేదా? మౌనం మనం ఎంత ఉంటే అంత మనకు మాట మీద ఎరుక వస్తుంది. ఏం మాట్లాడుతున్నాము, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం అనేది మనకు బాగా అర్థమవుతుంది. అప్పుడు అర్థమయ్యి ఏ మాట అవసరమో దాన్నే మాట్లాడతాం. కాబట్టి ఈ నోటి యొక్క మాటను జాగ్రత్తగా ఉపయోగించుకొని తెలియకముందు ఎన్నో తప్పులు చేశాం. ఇప్పటి నుంచైనా మనం ఆ తప్పుల్ని చేయకుండా మన జీవితాన్ని మనం సరైన విధంగా జీవిద్దాం. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మరికొంత సమాచారం మళ్ళీ రేపటి క్లాస్లో తెలుసుకుందాం.